మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మేం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. గత పాలకుల అవినీతిని బయటపెట్టి దోచుకున్న సొమ్మును వెనక్కి రప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్లో కీలక మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చారు. అడ్డగోలుగా తప్పులను సరిదిద్దుకోవడానికే మా జీవితం హూనమైపోతుంది అధ్యక్ష. నిద్రలేని రాకులు పాపం మా భట్టి విక్రమార్క గారు, ఆయన పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అంతకుముందు స్మార్ట్గా ఉండేటోడు, గడ్డానికి నీట్గా రంగేసుకొని, ఇప్పుడు అది కూడా మర్చిపోయింది. ఇలా దెబ్బకు 3,30,30,570 కోట్లు మేము చెల్లించినాం అధ్యక్ష. దీని వివరాలు మళ్ళీ మొత్తం టోటల్గా వచ్చినప్పుడు చెప్తాం. ఎంత అప్పు ఎంత మిత్తికి తెచ్చిరు తెలుసా అధ్యక్ష? మంది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడు అంటే వెనకటికి ఓడు 11.5%తో మిత్తితో తెచ్చిరు అధ్యక్ష. 10 ఏళ్లకు 12 ఏళ్లకు మార్కెట్లో 8-8.5% బొచ్చడుగా అప్పులు ఇచ్చేటోళ్ళు ఉంటే కమిషన్లకు కక్కుర్తిపడి 11.90 అప్పులకు తెస్తే నేను ఢిల్లీకి తిరిగి మోడీ గారి దగ్గరకు పోయి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరకు పోయి పదే విజ్ఞాపనలు చేసి లోన్ తగ్గించుకోవడానికి చేసి ఈ సంవత్సరం 27,000 కోట్ల పైచిలకు నేను డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చిన అధ్యక్ష. 7.2 వాళ్ళకు కొంతమందికి పెళ్ళి ఉండొచ్చు, చాలా మందికి పెళ్లి కావాల్సిన అవకాశం ఉండొచ్చు. అమ్మాయిలకేమో అత్తగారింటికి వెళ్తే తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమైంది. అబ్బాయిలకేమో ఇప్పుడు ఉద్యోగం రాగానే అత్తగారు వస్తారు, తల్లిదండ్రులు కొంచెం ఏముందిలే అనేది వస్తుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నా సూచన ఒక్కటే, ఇవాళ రేపు ఇంతకుముందులాగా ఫ్యామిలీలో 4-5 కిడ్స్ ఉండే కాలం కాదు. 1 or 2 కొడుకైనా బిడ్డైనా మీరే మీ తల్లిదండ్రులను గౌరవించడం, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మర్యాదతో పాటు వాళ్ళు వయసులో రెక్కలు ఊడేలాగా ఉపాధి హామీ కూలికి పోయి కూడా రూపాయి జమ చేసి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి పెంచి పోషించండి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఏ ఒక్క అధికారి కూడా నా చేతిలో నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళను తల్లిదండ్రులను బాగా చూసుకోవడం లేదు అని నాకు తెలిస్తే మాత్రం నిజంగా నా ప్రయత్నం విఫలమైనట్టుగానే నేను భావిస్తా. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. ఏదేమైనా రేపటి శాస్త్రాలలో తల్లిదండ్రులను చూసుకో వాళ్ళ జీవితాలలో 10-15% కోత విధించి వాళ్ళ ఖాతాలు వేయడానికి నిర్ణయం తీసుకోబోతుంది. ఇది ఆడపిల్లలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు మొత్తం జీతం అంతా ఇటే ఇవ్వమంటారు కాబట్టి పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు తప్పకుండా ప్రేమ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఈ చట్టాన్ని స్వీకరిస్తారు. మరి అబ్బాయిల సంగతి నాకు తెలీదు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ ప్రస్తుత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ధరణిని తీసేసి భూమాతను తెస్తామనడం రైతులను అయోమయానికి గురి చేయడమే. రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు నిధులు లేవా అని ఆయన ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2,321, ఇవాళ దాని ధర 3,315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే.
ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలా మంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ వాళ్ళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు, 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది, ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నల్ కుప్పగూలి వచ్చి బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన నగరానికి వచ్చిన కూలీలు కార్మికుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న యాద్ చేస్తున్నాడు. పాపం తెలుసో తెలియకనో హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి పొట్ట కూటి కోసం వచ్చి ఏమన్నా జాగ దొరికితే 50 గజాలు 60 గజాలు 20 గజాలు అందులో ఒక చిన్న గుడిసేసుకుంటే లేదా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే ఇలా హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టి రోడ్డు మీదకి నెట్టి పుస్తకాలు బాటిళ్లు చిన్నపిల్లగాన్లు చదువుకున్నటోళ్ళై తీసుకొనియకుండా చేసి వాళ్ళ నడి బజార్న నూకుతున్నది ఈ ప్రభుత్వం. అందుకే నేనంట ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం ఈ ప్రభుత్వం చూస్తే? కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్ని ఎగ్గొట్టుడేనాయ్. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ రోజు మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మినీ అంగన్వాడీలకు పెంచిన జీతాలను తక్షణమే విడుదల చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తుందే తప్ప కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదు, పెండింగ్ లో ఉన్న వేతనాలు పెన్షన్లను వెంటనే చెల్లించుకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు. ఒకవైపేమో 1వ తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్లేమో రోడెక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో 65,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు. ఈ 65,000 మందికి 2 నెలల నుంచి జీతం రాలే. 2 నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెందుతా ఉన్నారు. జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలకు పుస్తకాలు కొనియాలి, బట్టలు కొనియాలి, ఫీజులు కట్టాలి, మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు. అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం. మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి, ఇంకో పని చేయండి, మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. ఇలా అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు 10 ఏళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ, ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు. కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు. ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పింది, అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం, వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు. పెంచుడు మాట దేవుడేరు, ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు. 2 నెలలే ఆ జీతం ఇయ్యక తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే నేడు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని విధ్వంసం చేశారని ఆరోపించారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం. ప్రపంచ స్థాయి రాజధానిగా దీన్ని మళ్లీ నిర్మిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే పనులు పునః ప్రారంభించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తామని ఆయన వెల్లడించారు.
ప్రాజెక్ట్ లో ఉండే డయాఫమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరికి హామీ ఇస్తున్నా 2027లో గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. అమరావతి ప్రజా రాజధాని, అలాంటి అమరావతిని ఎడారని శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. అమరావతి పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. తొందరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. అభివృద్ధి జరగాలంటే భూమి ఉండాలి. ఎక్కడ భూమి రైతులు ఇస్తారో అక్కడ అభివృద్ధి ముందుకు పోతుంది. మీరు బాగా డెవలప్ అయ్యారు కాబట్టి నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకొచ్చారు. నేడు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. మేం ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున నిలబడి నిలదీస్తామని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు జిల్లాల పర్యటనకు సిద్దమని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తా ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అతను మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా, అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూళ్ళు నడుపుతూనే చెక్కు పడుతుంది. గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతూనే చెక్కు పడుతుంది. గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతూనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు. నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచర్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నికలు లెక్క రాసినాడు. రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి. ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు
చంద్రబాబు నాయుడికి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయే దానికోసం శాయశక్తులు అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజైతే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇచ్చినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులను బాలకృష్ణ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులు వేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం నుండి అనుమతుల్లో ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల నిర్మాణం 8 నెలలు ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు. త్వరలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. పకడ్బందీగా రూల్స్ ప్రకారం, అందుకే లేట్ అయింది. ఏదైనా మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి, అందరితో సమానమే మనం. కాకపోతే అందరు ఎదురు చూస్తాను కళ్ళు గాయాలు కాచేలా, ఎప్పుడు మొదలు పెడతారు ఆసుపత్రి, ఎప్పుడు పూర్తవుతుందని. అటువంటిది ఇవాళ సిటీ అయితేనేమి, లేకపోతే మన ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఎన్సీ అయితేనేమి, ఈసీ అయితేనేమి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, దాంతో ఫైర్ క్లియరెన్స్, ఇవన్నీ కూడా తీసుకుని అన్నీ పక్కాగా ఈరోజు పనులు ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈరోజు చాలా మంచి రోజు. అంటే మంచి కార్యాలకు ఎప్పుడు భగవంతుడు అందంగా ఉంటాడు, ఆయనే చేపిస్తాడు.